నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ 2 సబ్జెక్ట్ స్థానిక సంస్థల ఆదాయ వ్యయాల నిర్వహణ మౌలిక అంశాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. మీరు యూట్యూబ్ నుంచి వీడియోస్ చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి వీక్షించండి. స్థానిక సంస్థల ఆదాయ వ్యయాల నిర్వహణ మౌలిక అంశాలు. అకౌంటింగ్ విత్త సంబంధిత లావాదేవీలను ఖాతాలుగా రాసిపెట్టడాన్ని అకౌంటింగ్ అంటారు. ఇలా ఖాతాలుగా రాసిపెట్టిన అకౌంట్లను పరిశీలించి లావాదేవీల నిర్వహణ సక్రమంగా ఉందో లేదో తనిఖీ చేయడాన్ని ఆడిట్ అంటారు. ఆర్థిక వ్యవహారాలు ప్రయోజనకరంగా ఉండాలంటే అకౌంటింగ్ ఆడిట్లను సక్రమంగా నిర్వహించాలి. అకౌంటింగ్ నిర్మాణాత్మకమైనది కాగా ఆడిటింగ్ పరిశీలనాత్మకమైనది. అకౌంటింగ్ ఆవశ్యకత విత్త నియంత్రణకు అకౌంటింగ్ను ఉత్తమ సాధనంగా చెప్పవచ్చు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత, చెల్లింపులు ఎన్ని మొదలైన వివరాలతో రికార్డు తయారు చేయడానికి అకౌంటింగ్ అవసరం. చెల్లించాల్సిన వివరాలను మర్చిపోకుండా మతిమరుపు మూలంగా పద్దులు చెల్లింపులు పునరావృతం కాకుండా ఇది సహాయపడుతుంది. వ్యక్తిగత లావాదేవీల విషయంలో జ్ఞాపక శక్తి ఎలాంటిదో ప్రభుత్వ అధికారులు భారీ స్థాయిలో జరిపే ఆర్థిక లావాదేవీల నిర్వహణ ఖాతాలు అలాంటివే. విత్త నిర్వహణకే కాకుండా విధాన రూపకల్పనకు, కార్యక్రమ ప్రణాళిక రచనకు కూడా ఖాతాలు సహకరిస్తాయి. ఎల్డి వైట్ అకౌంటింగ్ను ఖాతాల నిర్వహణకు అవసరమయ్యే యథార్థాలను అందించే శాస్త్రంగా నిర్వచించాడు. శాస్త్రీయ పద్ధతుల్లో బడ్జెట్ నిర్మించడానికి అకౌంటింగ్ చాలా అవసరం. దీని సహాయంతో ఏదైనా ఒక కార్యక్రమాన్ని కొనసాగించాలా లేదా అంతటితో ముగించాలా అనే నిర్ధారణకు రావచ్చు. ప్రభుత్వ ఖాతాల రూపం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఖాతాల రూపకల్పనకు రాష్ట్రపతి ఆమోదంతో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నిర్ణయిస్తారు. బడ్జెట్ నిర్మాణం కూడా కాగ్ నిర్దేశించిన పద్ధతిలోనే ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలకు శాసనసభ నిధులు మంజూరు చేస్తుంది. కార్యనిర్వాహక శాఖ వాటిని ఖర్చు చేస్తుంది. ఖర్చు చేసే శాఖ ఖాతాలను కూడా తయారు చేయాలి. ఆయా పద్ధతులకు బాధ్యత వహించాలి. బ్రిటన్ ప్రభుత్వం శాఖాధిపతులు ఖాతాల అధిపతులుగా వ్యవహరిస్తారు. అయితే మన దేశంలో ఖాతాల నిర్వహణ దీనికి భిన్నంగా ఉంది. ఖాతాల రకాలు అకౌంటింగ్ ఆడిట్ శాఖ 2 రకాల ఖాతాలు నిర్వహిస్తుంది. 1 ఉపకల్పన ఖాతా, 2 ఫైనాన్స్ ఖాతా. ఉపకల్పన ఖాతా ఒక ఏడాదిలో పార్లమెంటు అంశాల వారీగా మంజూరు చేసిన మొత్తం వాస్తవ వ్యయం లాంటి వివరాలను దీనిలో పొందుపరుస్తారు. దీన్ని ప్రభుత్వ శాఖల సంఘం తనిఖీ చేస్తుంది. ఫైనాన్స్ ఖాతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాలను భిన్న శీర్షికలు ఉపశీర్షికల కింద వర్గీకరించి చూపించేదే ఫైనాన్స్ ఖాతా. లెక్కల తనిఖీ ఆయా శాఖలు తయారు చేసిన లెక్కలను పరిశీలించడం లేదా తనిఖీ చేయడాన్ని ఆడిట్ అంటారు. ఖాతాల క్రమబద్ధీకరణ, లావాదేవీల నిర్వహణను తనిఖీ చేయడమే ఆడిట్ ముఖ్య లక్ష్యం. శాసనసభ నిర్దేశించిన విధుల నిర్వహణకే ధనాన్ని ఖర్చు చేయడం, విత్త ఔచిత్యానికి సంబంధించిన సూత్రాలు, పొదుపులు పొందుపరిచారా లేదా అనే విషయాన్ని ఆడిట్ అధికారులు తనిఖీ చేస్తారు. అతి వ్యయాన్ని, అనవసర ఖర్చులను వారు వెలుగులోకి తీసుకొస్తారు. ఈ విధంగా పాలనా శాఖపై శాసనసభ నియంత్రణకు ఆడిట్ అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతతో వ్యవహరించేందుకు ఆడిట్ సహకరిస్తుంది. సామాజిక నియంత్రణకు ఇది ముఖ్యమైన సాధనం. అందువల్లే పాలనా వ్యవస్థలో ఆడిట్ను ప్రధాన భాగంగా పరిగణిస్తారు. ప్రభుత్వ శాఖలను ఆడిట్ చేసే పద్ధతిని ప్రపంచంలో మొదటగా ప్రవేశపెట్టిన ఘనత బ్రిటన్కు దక్కింది. కొందరు ఆదాయాన్ని, వసూళ్లను కూడా ఆడిట్ చేయాలని సూచిస్తారు. భారతదేశంలో రైల్వేలు, తంతి తపాలా, కస్టమ్స్, ఎక్సైజ్, ఆదాయ పన్ను శాఖల వసూళ్లను మాత్రమే ఆడిట్ చేస్తుంటారు. మిగిలిన శాఖలు కూడా శాసనసభ తరపున ఆడిట్ చేయడం మంచిది. ఆడిట్ లక్షణాలు ఆడిట్ కేంద్ర జాబితాలోకి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పరీక్షిస్తారు. పార్లమెంట్ బడ్జెట్లో నిర్దేశించిన రీతిలో ఖర్చు జరిగింది లేనిది పరీక్షించడం ఆడిట్ విధి. అందువల్ల బ్రిటన్లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పార్లమెంట్ ఆఫీసర్గా పరిగణిస్తారు. భారత రాజ్యాంగం కాగ్ను స్వతంత్ర అధికారిగా రూపొందించింది. ఆయన కార్యనిర్వాహక శాఖ తరపున ఖాతాలను పరీక్షించి కేంద్రంలో రాష్ట్రపతికి, రాష్ట్రంలో గవర్నర్కు నివేదిక సమర్పిస్తాడు. ఈ నివేదికపై శాసనసభలో చర్చ జరుగుతుంది. భారతదేశంలో ఆడిట్ కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వుల ఆధారంగా జరుగుతుంది. ఈ కార్యకలాపాలను బ్రిటన్, అమెరికాలో చట్టబద్ధ చేశారు. ఆడిట్ అకౌంటింగ్కు పాలనా వ్యవస్థలో ప్రత్యేక స్థానం ఉంది. అకౌంటింగ్ ఆడిట్ వ్యవస్థలో ముఖ్య సమస్య. అకౌంటింగ్ ఆడిట్ విధులను ఒకే సంస్థ కింద ఉంచే ఆచారం మనకు బ్రిటన్ నుంచి సంక్రమించింది. ఆంగ్లేయ కాలంలో శాసనసభకు కొత్త వ్యవహారాలపై నియంత్రణాధికారం ఉండేది కాదు. కార్యనిర్వహణ శాఖ అప్పుడు సర్వస్వంగా ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులు మారాయి. వలస పాలనా స్థానంలో బాధ్యతాయుతమైన పార్లమెంటరీ ప్రభుత్వం ఏర్పడింది. పన్నుల వసూలులోనే కాకుండా దీన్ని ఖర్చు చేయడంలో కూడా శాసనసభకు సర్వాధికారాలు సంక్రమించాయి. అయితే ప్రభుత్వ పాలనా శాఖలు నిర్వహించే శాఖలను పరీక్షించడానికి అవసరమైన ఓర్పు, నేర్పు దానికి లేదు. కాబట్టి ఈ బాధ్యత నిర్వహణకు ఒక స్వతంత్ర సంస్థను నెలకొల్పడం అనివార్యమైంది. అయితే శాఖలు నిర్వహించే యంత్రాంగమే తనిఖీలను కూడా చేపట్టడం భావ్యం కాదు. అందుకే ఆడిట్ అకౌంటింగ్ విధుల్లో ప్రత్యేకీకరణ అవసరమని 1924లో మడ్డిమన్ సంఘం సూచించింది. 1929లో సైమన్ సంఘం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నరహరిరావు ఈ వాదనలను బలపరిచారు. 1951లో జరిగిన కామన్వెల్త్ దేశాల ఆడిటర్ల సమావేశంలో కూడా ఇదే విషయాన్ని తీర్మానించారు. ముఖ్య అంశాలు ఆడిటింగ్ అకౌంటింగ్ విధుల ప్రత్యేకీకరణ ఆవశ్యకతను భారత ప్రభుత్వం గుర్తించింది. కేంద్రం 1976 ఏప్రిల్ నుంచి ఆడిట్ శాఖల తయారీ,
విధులను విభజించింది. అప్పటి నుంచి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఆడిట్ విధులను మాత్రమే నిర్వహిస్తున్నారు. ఖాతాల తయారీ బాధ్యతలను ప్రభుత్వ శాఖలకు అప్పగించారు. చెల్లింపులకు సంబంధించిన విధులను ట్రెజరీ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్లు నిర్వహిస్తారు. గతంలో రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంకులకు మాత్రమే ప్రభుత్వ లావాదేవీల విధులు పరిమితమై ఉండేవి. ప్రస్తుతం జాతీయం చేసిన బ్యాంకులన్నింటికీ ఈ అధికారం ఉంది. ఖాతాల తయారీ వ్యవస్థకు సంబంధించి కేంద్రంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సాంకేతిక అధిపతిగా నియమించారు. భారతదేశంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలను ఆడిట్ చేస్తారు. బడ్జెట్ మంజూరుకు అనుగుణంగా వ్యయం జరిగింది లేనిది పరీక్షిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లు, రుణాలు, అడ్వాన్సులు మొదలైన వ్యవహారాలు ఆడిట్ చేస్తారు. ఉపకల్పన ఆడిట్ నివేదికలను తయారు చేసి రాష్ట్రపతి లేదా గవర్నర్కు అందజేస్తారు. రాష్ట్రపతి ఆమోదంతో లేదా అతని కోరికపై భిన్న శాఖలకు సంబంధించిన వసూళ్లను, స్టోర్సు, స్టాక్ ఖాతాలను ఆడిట్ చేస్తారు. వసూళ్ల తనిఖీకి సంబంధించి అతనికి విధులు పరిమితంగా ఉంటాయి. ఆదాయ పన్ను, సంపద పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, భూమి, శిశు వ్యయంపై పన్నుల రసీదులను అతని పరిధి నుంచి తొలగించారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియోస్ చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి వీక్షించండి. మీరు మొబైల్ నుంచి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్లు పొందగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని Facebook, Twitter, Google+లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.